కొంచెం అంత CO2, సరే సరే సోడా కూడా తెత్తా బావా. దాన్ని ఘనభావించిన H2O, సరే బావా, ఐస్ గడ్డలు కూడా తెత్తా. అందులకు ఇంకా కొన్ని బాగానే ప్రోటీన్స్ కావాలా పిల్లగా. మటన్, చికెన్, చేపలు, గుడ్లు అవి కూడా తెత్తా బావా. ఓకే అన్ని రడేటాలకు నేను కూడా ప్రయోగానికి అత్తగాని. బావా, నువ్వు వచ్చే వరకు 2 రౌండ్లు ఏమంటావా మరి? పండ్లు ఇరుగుతాయి ప్రయోగం ఫెయిల్ అయితే. సరే బావా, నువ్వు వచ్చేదాకా ఏం చేయమంటావు మరి? నేను నచ్చదాకా ఏం చేస్తారు పిల్లగా, మనసుకో నికోడిన్ మండించుకోర్రి. సరే సిగరెట్లు తాగుతాం గానీ ఇవి సరిపోవు. వచ్చేటప్పుడు 2 డబ్బాలు పట్టుకరా. నువ్వేం బాధపడక, సిగరెట్ డబ్బాల పైసలు కూడా లెక్కలేసుడే. సరే సరే. అయితే రాజుగాని ఇంట్లో ఎవరు లేరు, కూర్చుందామా మరి? ఓ పిల్లగా, మనం ప్రయోగం చేసే స్మెల్ పక్కిండలకు స్ప్రెడ్ అవుతది, తర్వాత పరిచయం ఉంటది అద్దక్కడ. మరి ఎక్కడ కూర్చుందాం బావా? మన పర్సనల్ ప్రయోగశాల ఉన్నది కదా, అక్కడ కూర్చుందాం. సరే సరే, ఇవన్నీ తాళాలకే కొంటూ పోతా బావా. చెప్పను రా. అబ్బా, అందు గురించే నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంటది. తెలిసి అన్నట్ట తెలియకన్నట్ట.